అర్జున్ చక్రవర్తి మూవీ తెలుగు రివ్యూ. విజయరామరాజు హీరోగా అర్జున్ చక్రవర్తి అనే సినిమా ప్రమోషన్ కంటెంట్ అంతా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. నిజానికి కబడ్డీ లాంటి ఆటల మీద ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి, కానీ నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని చేసిన సినిమా ఇదే కావడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, అర్జున్ చక్రవర్తి అలియాస్ విజయరామరాజు ఓ అనాథ. చిన్నప్పుడు ఖాళీ సీసాలను ఏరుకుంటూ ఉన్న అతన్ని రంగయ్య దయానందరెడ్డి చూసి చేరదీస్తాడు. స్వతహాగా కబడ్డీ ఆటగాడైన రంగయ్య తనకున్న కోపం కారణంగా టీం నుంచి డిస్క్వాలిఫై అవుతాడు. తన గ్రామంలో ఉన్న పిల్లలకు కబడ్డీ ఆట నేర్పిస్తూ ఉండే అతన్ని చూసి అర్జున్ చక్రవర్తికి కూడా ఆట మీద ఆసక్తి కలుగుతుంది. ఇలా కబడ్డీలో జిల్లా స్థాయిలో ఆడేటప్పుడే ఈయనకు దేవకి పరిచయం కావడంతో ప్రేమలో పడతారు. ఇక ఈయన రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లినప్పుడు దేవకికి పెళ్లి జరుగుతుంది. దీంతో ఆ బాధలో ఉన్న అర్జున్ని చూస్తూ రంగయ్య మళ్లీ ఆటపై ఫోకస్ పెట్టి నేషనల్ స్థాయిలో కబడ్డీ ఆడుతారు. ఇలా నేషనల్ లెవెల్లో గెలిచిన అర్జున్ అనంతరం కబడ్డీ కోచింగ్ పెట్టాలని నిర్ణయించుకుంటారు. అందుకు సరైన డబ్బులు లేకపోవడంతో గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు భూములు అధికారులు నొక్కేసి ఇవ్వకపోవడంతో తండ్రిలా పెంచిన రంగయ్య చనిపోతారు. దీంతో అర్జున్ తాగుడుకు బానిసగా మారిపోతాడు. అలాంటి సమయంలోనే తన కోచ్ కులకర్ణి అర్జున్ను వెతుక్కుంటూ వచ్చి మళ్లీ కబడ్డీపై దృష్టి పెట్టమని చెబుతారు. మరి అర్జున్ తిరిగే కబడ్డీ ఆడతాడా? తన జీవితంలోనూ ఆటలో గెలుస్తాడా? తిరిగే దేవకిని కలుస్తాడా అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, ఇది కొన్ని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు రాసుకున్న సబ్జెక్ట్. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. వాస్తవానికి చెప్పాలంటే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి. వచ్చిన సినిమాలను ప్రేక్షకులు గట్టిగానే ఆదరిస్తూ వచ్చారు. ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నల్గొండకు చెందిన ఓ మాజీ కబడ్డీ ప్లేయర్ కథను ఆధారంగా తీసుకుని కల్పితంగా రాసుకుని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్లో రివర్స్ స్క్రీన్ ప్లేతో అర్జున్ కథ, అర్జున్ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలో గెలవడం, ప్రేమకథతో సాగుతుంది. ఇంటర్వెల్కి హీరోయిన్కి వేరే పెళ్లి అయిపోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు విషాదగాథలాగానే నడిపించారు. రంగయ్యతో ఎమోషన్, ప్రేమించిన అమ్మాయి దూరమైంది, గవర్నమెంట్ అధికారులు ఆటగాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం, ఈ సీన్స్ అన్ని చాలా ఎమోషనల్గా రాసుకున్నారు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్కి కన్నీళ్లు పెట్టాల్సిందే. ఇక క్లైమాక్స్లో హీరో మళ్లీ ఆడతారా లేదా అనే ఆసక్తితో ఉంటుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్స్, విజువల్స్ 9 కాలానికి తగ్గట్టు బాగానే చూపించారు. లొకేషన్స్ కోసం బాగానే వెతికి కష్టపడినట్టు తెలుస్తుంది. కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మెలోడీ సాంగ్స్ నచ్చేవారు రిపీట్ మోడ్లో వినొచ్చు. మొత్తంగా అర్జున్ చక్రవర్తి సినిమా జీవితంలో కబడ్డీ ఆటలో ఓడి గెలిచిన ఓ ఆటగాడి కథ. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 3 రేటింగ్ ఇచ్చారు.